పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండం 4వ అధ్యాయము 21వ వచనము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు, జాగ్రత్తగా వినండి, ఇతడు ఎవరు? యూబాలు అనబడినటువంటి ఇతను సితారాను సానికను వాడకము చేయువారందరికీ మూల పురుషుడు. ఎవరు? యూబాలు. చెప్పండి, ఎవరంటే ఈయన దేనికి మూల పురుషుడు? సితారాను సానికను వాడుక చేయువారందరిలో మూల పురుషుడు. దేవునికి స్తోత్రం. సంగీతం ప్రారంభమవుతుంది భూమి మీద. దానికి ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి భూమి మీద ఉన్నాడు. అతని పేరు యూబాలు. చెప్పండి, యూబాలు. ఇంగ్లీష్లో జుబాల్ అంటారు. నేను ఎంతగానో ప్రేమించినటువంటి ఒక దైవజనుడు, నేను సంగీతానికి నేర్చుకోవడానికి నాకు ప్రేరణ అతని తమ్ముడు. అలానే పేరు జుబాలు, అతని పేరు కృపాలు. దేవునికి స్తోత్రం. ఎంతో దూరం నుంచి మీటింగ్స్ అయినప్పుడు కొంతమందిని ఎక్కడ మీటింగ్ అయినా నాతో పాటు, వాళ్ళు ఎక్కడ మీటింగ్ అయినా నాతో పాటు కారులో కొంతమందిని తీసుకెళ్ళి ఆ ఆరాధనలో పాలిపంపులు పొంది దూరము నుండి చూసి నేర్చుకున్నటువంటి అనుభవాలు నాకు ఉంది పిల్లారా. ఈ యొక్క యూబాలు అనే ఇతను ఏ పరికరాన్ని కనిపెట్టాడంటే తెలుసా? సితార మరియు సానిక అంటే నోటితో ఊదే యొక్క పరికరం ఫ్లూటు. సితార చేతి వ్రేణులతో వాయించేది, ఫ్లూటు నోటితో వాయించేది. రాత్రులు మా నాన్నగారు పడుకున్నప్పుడు మా ఇంటి దగ్గర కూడా ఫ్లూట్ ఉండేది. మా నాన్నగారు బాగా ఫ్లూట్ వాయించేవారు. మాకు సంగీతం యొక్క విలువలు తెలియదు అప్పుడు. ఇదేదో గోలనుకునేవారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ యూబాలు తాను సితారాను సానికను కనిపెట్టి తయారు చేసి దాన్ని వాయించినటువంటి మూల పురుషుడు. భూమి మీద అప్పుడప్పుడే సంగీతం అనేది, పరికరం అనేది తయారు జరిగే దినాలవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను ఈ యొక్క యూబాలు యొక్క జీవితం నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం తప్పకుండా ఈయన గురించి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుని మహిమకు లేక దేవుని మహిమ కొరకు సంగీతము ప్రారంభమైనటువంటి దినాలది. సంగీతము దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు, సాతాను మహిమ కొరకు కాదు, దేవుని మహిమ కొరకు ప్రారంభమైనటువంటి దినములవి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యూబాలు దేవుడిచ్చినటువంటి వరాన్ని గుర్తించినటువంటి వాడు. ఏ వరం ఆయనకి ఇవ్వబడింది? ఒక నూతనమైనటువంటి సంగీత పరికరమును తయారు చేసే వరాన్ని దేవుడు ఆయనలో ఉంచాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దానిని వెతికి గుర్తించినటువంటి వాడు యూబాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది పిల్లరా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన వరములను విచ్చు దేవుడని. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏమిచ్చాడు? వరములను ఇచ్చినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యూబాలు దేవుడిచ్చినటువంటి వరాన్ని గుర్తించాడు. ఈ రోజున సంఘములో
దేవుడు నీకు ఇచ్చినటువంటి వరమును నువ్వు గుర్తించావా? నీకు తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిచ్చాడని గుర్తించాడు? వరం ఉందని, దేవుడు వరాన్ని ఇచ్చాడని గుర్తించాడు. చాలామందికి పిల్లరా దేవుడు నమ్మకముగా వరాలను ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలామంది సంగీతాన్ని నేర్చుకునేటప్పుడు మొదట్లో పరిచర్యలో, సంఘములో నమ్మకముగా ఉంటామని నేర్చుకుంటున్నారు, మంచిది. కానీ సంఘాలలో చాలామంది సంగీత కళాకారులను గుర్తించటం లేదు. చాలామంది సంగీతాన్ని ప్రేమించి అది నేర్చుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వారికి ఉన్నా వాటిని విడిచిపెట్టి సంగీత పరిచర్యలు ఉన్నటువంటి వారు చాలామంది లేకపోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి సమర్పణ కలిగినటువంటి వారిని సంఘం ఏమి చేయాలో తెలుసా? పోషించవలసినటువంటి బాధ్యత కూడా సంఘం మీద ఉంది. మనకి ఏ బాధ్యత లేదు. ఒక 10 రూపాయలు వేయటం పోవటమే. ఈ రోజున చాలామందికి ఏముందో తెలుసా? ఒక 10, ఒక 100, 50 ఇచ్చేసి వెళ్ళిపోవడమే తప్ప, అయ్యో వీరు చాలా నమ్మకముగా సంగీతం వాయిస్తున్నారు, చక్కగా వాయిస్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే ఈయనకు ఉద్యోగం వచ్చింది, లేవీకు ఉద్యోగం వచ్చింది, గుంటూరులో బ్యాంక్ జాబ్ వచ్చింది. నేను వెళ్ళిపోమన్నాను. నేను సహవాసానికి దూరం అయిపోతామేమోనని వారి అమ్మగారు ఆవిడ చెప్పారు. మరి పరిచర్యకు సేవకు దూరం అయిపోతారని ఉద్యోగం వచ్చినా విడిచిపెట్టాడు. ప్రైజ్ గాడ్. ఈయనకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, 30,000 నెలకి. 25,000 అన్నారు. గిటారు ప్యాడ్స్ కూడా చెప్తానన్నట్టు ఏమన్నారు తెలుసా? 30,000 ఇస్తాం, వచ్చాను మీ అమ్మ నాన్నకు ఒప్పించండి. దేనికున్నారు? వారికి ఇచ్చిన తలాంతులను దేవుని సేవలో వాడటానికి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరైనా ఇంతమంది ఉన్నారు. ఏ క్రిస్మస్కైనా అయ్యో చక్కగా పరిచర్యలు ఉన్నారు. వారికి ఎప్పుడైనా ఎవరైనా బనేనో ఒక టీషర్ట్ కొనిసి ఇచ్చారు గిఫ్ట్? గుర్తించారా? వారు నేర్చుకొని సాధన చేసి రాత్రి అనక పగలనక, వారి ప్రాక్టీస్ ఎలా ఉంటుందో తెలుసా? రాత్రి అనక పగలనక, సమయం అనక అసమయం అనక సాధన చేస్తున్న సంగీత కళాకారులకు మనము చెయ్యూత ఇవ్వాలి. మనకు ఉన్నదంతా ఒకటే చెప్పడం లేదా? మీటింగ్ అంటేనే పారిపోతున్న వాళ్ళకి ఇంక సహాయం చేయమంటారు ఏంటంటే పాస్టర్ గారు కోపం వస్తుంది. ఇవ్వడం గురించి అంటే విశ్వాసులకు ఏంటో తెలిసి ఈ రోజున బాగా కోపము. పుచ్చుకోవడం గురించి అంటే హల్లెలూయా స్తోత్రం. కాబట్టి ప్రియా దేవుని పిల్లలరా, ఈ మా పరిచర్యలో, సంగీత పరిచర్యలో పరికరాలు కొనడానికి ముందు సిల్వర్ తపాలాల మీద కూడికలు అయ్యేటప్పుడు వాయించినటువంటి అనుభవాలు ఉంది. కొంతమంది ఆ విశ్వాసులు కూడా ఇప్పుడు ఉన్నారు. చిన్న కంజిరి, 150 రూపాయల కంజిరి. ఇప్పుడు ఆ పనిలో సంగీతము దేవుని సన్నిధానాన్ని దిగి వచ్చే ఒక మార్గం. ఆరాధించటంలో దేవునికి మహిమ కలుగునుగా. లక్షల రూపాయలు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, వాక్యం వింటున్నటువంటి మనం మీలో ఉన్నటువంటి వరాన్ని ఎప్పుడైనా గుర్తించారా? చెప్పటం లేదు. మీలో ఉన్న వరం ఇదేం గుర్తించాడు? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యుబాలు తన యొక్క వరాన్ని గుర్తించాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. చాలా మందికి వరాలు ఉంది, కానీ వరాలను ఏం చేశారు తెలుసా? కప్పించారు. ఏం చేశారు? ఏమంటే ఒకప్పుడు పాటలు ఇచ్చేవారంటే పాటలు నేను సాక్ష్యం సరిగ్గా లేదు, నీకేటే ఇస్తాను పాటలు. ఇప్పుడు కరెక్ట్గా ఉండేవాడివి, కరెక్ట్గా ఉండేదానివి, నీకు పాట పిలిచి ఇచ్చేవారు. సంఘం అది నేర్చుకోవాలి. కాపరి వాళ్ళు ఎప్పుడైతే వారి సాక్ష్యాలు పోగొట్టుకున్నారో, ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో పడిపోయారో, ఒక్కసారి ఇవ్వాలి. సరి చేయబడలేదా?
నేను పాడలేదు పాట. మీరు ఎవరు అవసరం లేదు, నాకు పాడడానికి ఎవరు అవసరం లేదు, నువ్వు ఒక్కనే చాలు. కానీ ఎందుకు పాటలు ఇస్తున్నావు? దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను ఏం చేయాలి? పదును పెట్టడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యుబాలు సాధారణమైనటువంటి మనిషి కాదు. ఆయన ఏ మనిషి తెలుసా? ఒక సంగీత పరికరాన్ని, రెండిటిని, ఏటిని? ఒకటి గట్టిగా చెప్పాలి, రెండు గట్టిగా. ఫ్లూటు నోటితో ఊదినది, చేతితో వాయించినది. దేవునికి స్తోత్రం. చాలామంది తయారు చేస్తున్నారు. ఏడు తయారు చేస్తున్నారంటే క్యారెట్తో హలవ చేస్తుంది తినండి పాస్టర్ గారు. ఏంటి కొత్త రకాలైనటువంటి వంటలు కనిపెడుతున్నారు, కానీ కొత్త దేవుని మహిమ కొరకు నూతనమైనటువంటి దాన్ని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ఈయన సాధారణమైనటువంటి వ్యక్తి అంటారా? కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి మనం, వాక్యం ఏటి మాట్లాడుతుందంటే, 1 పేతురు రాసిన పత్రిక 4:10 దేవుణ్ణి నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుని వలె ఉండి. చదువుతారా ఒకసారి? 1 పేతురు 4:10. కృప విషయమై మంచి గృహ నిర్వాహకుని వలె ఉండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకడు ఉపచారము చేయండి. కృపావరాలు అందరికీ దేవుడిస్తాడు, నమ్మకస్తులకు ఇస్తాడు, పరిచర్యలో ఉపయోగపడినటువంటి వారిని ఇస్తాడు. కాబట్టి ఆ కృపావరములు పొందినటువంటి వారు ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలంట? ఒకరు కృపావరం పొందుతారండి. ఒక్కొక్కరికి ఒక కృపావరం ఉంది. మీరు పొందినటువంటి వరం ఏమిటి? నీకున్నటువంటి వరం ఏమిటి? నాకు బాగా తిట్టడం వచ్చండి. తిట్టడంలో వరం కలిగినటువంటి వారు. ఇది సాతానుడు ఇచ్చినటువంటి వరం, దేవుడి వరం కాదు. కొంతమందికి కొట్టే వరం ఉంది. ఇది సాతానుడి యొక్క స్వభావం, వాడిచ్చినటువంటి వరాలు. దేవుని వరము సమాజానికి, సంఘానికి, దేశానికి ఉపయోగకరమైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. అచ్చు యంత్రణ దేవుని పిల్లలు కనిపెట్టినది. వైద్యము ప్రజలకు మేలు కలగటానికి, హాస్పిటళ్ళు ప్రజలకు మేలు కలగటానికి. ఏంటి? రైట్ సహోదరులు విమానాన్ని కనుగొన్నారు. అంటే వారికి ఉన్నటువంటి వరాన్ని ఏం చేశారు తెలుసా? వారు గుర్తించారు, దీంట్లో నేను రాణించగలను. ఆ వరం ఏటో నువ్వు గుర్తించాలంటే ముందు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. లేకపోతే చార్లీస్ బాగా వాయించేస్తున్నాడు, దాని మీద ఉంటుంది ఎప్పుడు వాయిస్తానని. నీ వరం ఏంటి చెప్పు ముందు. కీబోర్డు వాయించే వరం దేవుడు నీకు ఇచ్చాడా? ప్యాడ్స్ వాయించే వరమా? గిటార్ వాయించే వరమా? కంజీర వాయించే వరమా? పరిచర్య చేసే వరమా? లేక ప్రేమించే వరమా? సువార్త చేసి ఆత్మలను తీసుకొచ్చే వరమా? పాటలు పాడే వరమా? డోలాకు వాయించే వరమా? తపలా వాయించే వరమా? ఏ వరమా? ఏదనంటే కృపావరం. వరాలే లేదు నీకు. వరం అని పేరు కొట్టుకున్నా కానీ ఒక్క వరం లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 12:6-8 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12:6-7-8. మనకు అనుగ్రహించబడిన కృప చప్పున ఏ కృపావరాలంట? ఏ కృపావరాలంట? వేరు వేరు కృపావరాలు, డిఫరెంట్ అయినటువంటి కృపావరాలు మనము కలిగి ఉన్నాము గనుక, ప్రవచన వరం అయితే
విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుము. పరిచర్య వరము. వరాల్ని కోల్పోతే ఫలితాలు లేదు. ప్రవచన వరము, పరిచర్య వరము. చాలా మందికి పరిచర్య యొక్క విలువలు తెలియటం లేదు. కాబట్టి కాపరికి ఎంత వివేచన ఉండాలో తెలుసా? పరిచర్య వరము ఎవరికి ఉందో వారికి ప్రార్థన చేసి అప్పగించాలి. ప్రైజ్ గాడ్. ఎవరు పడితే వాళ్ళు పరిచర్యకు వచ్చారండి అనుకోండి, దాని విలువ పోతుందండి. అందుకే నేను వద్దంటాను. సువార్తలకు ఆలికీలకి పిలుస్తున్నారు, వాళ్ళ దయ్యాలు వీళ్ళ దయ్యాలు మొత్తాన్ని మన మీద వచ్చి తిరగబడుతుంది. 10 మంది రాని శ్రేష్టమైనటువంటి వారు ఈ శుక్రవారం ఆదివారం పరిశుద్ధ జీవితాలు లేని వాళ్ళు, సంఘ సహవాసం లేని వాళ్ళు ఎంట పెట్టుకుని రావద్దు నాతోటి. సంఘానికి రండి, ఆదివారం వాక్యం వినండి. కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు మీరు రాలేరు. పేతురు, యాకోబు, యోహానును మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు తన వెంట పట్టుకొని మిగతా 9 కొంచెం అక్కడ ఉండండి మీరు. ప్రైజ్ గాడ్. కాబట్టి పరిచర్యలో కొంచెము వివేకము కలిగి ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. పరిచర్య చదువుతారమ్మా ఇంకొకసారి. పరిచర్య అయితే అమ్మా మీకు ఏమైనా సంఘంలో ఏమైనా పరిచర్య చేస్తున్నారా? మీకు ఉందా? వరం ఉందా? అసలు కృపావరం అని పేర్లు పెట్టుకున్నట్టు వారు కూడా అడుగుతున్నాను. దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు ఏం ఇస్తాడు తెలుసా? చెప్పండి. చెప్పడం లేదు. కృపమ్మాల యొక్క మనవడికైతే బోల్డ్ వరాలు ఉంది. ఫ్లూట్ వాయిస్తున్నాడు, కీబోర్డ్ వాయిస్తున్నాడు, గిటార్ వాయిస్తున్నాడు, డ్రమ్ వాయిస్తున్నాడు, ఇంకా డోలాకు వాయిస్తున్నాడు, పాట పాడుతున్నాడు. ఇప్పుడే తలాంతులు ఉందంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్నటువంటి తలకాయ ఉన్నాడు మైండ్లోని. ఇప్పుడు నా దగ్గర లేదు అన్ని సంగీత పరికరాలు, వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం అంతా పరికరాలే. నాకు సరైన వాడు దొరికాడు అనుకున్నాను. మరి పెద్ద అయినప్పుడు వాళ్ళ నాన్నలాగా నాకు విధేయత చూపిస్తాడో లేదో తెలియదు. ఉన్నాడు వాళ్ళ నాన్న. దేవునికి స్తోత్రం. రాత్రే ఇప్పుడు పాడిన పాట రాత్రి పాట వినిపించాడు నాకు. అర్థమవుతుంది ఎంత ఆసక్తితో చూడండి అమ్మా. పుష్కలంకముగా దేవుడు నీ బిడ్డకి తలాంతులు దేవుడు ఉంచాడు. ఆడ తలాంతులు ఆడే గుర్తించాడు. ఇప్పుడు మరి మీకేం తెలిసిందో లేదు కానీ వాడి తలాంతులు వాడే యుబాలులాగా గుర్తించాడు. ఇప్పుడు కానీ మీరు ఆడికి చదువు, దైవికమైన భక్తి, సంగీతంలో ఉంచితే ఎదగాల బావలా తయారవుతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి పిల్లలకి నేను పాటలు నేర్చుకుంటానన్నా, మ్యూజిక్ నేర్చుకుంటానన్నా, వాళ్ళ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ వెళ్ళి బలవంతా కొట్టడం నాకు తెలియదు. పరిచర్య అన్నా, సంగీతం అన్నా, ప్రాక్టీస్ అన్నా వాళ్ళు ఉండిపోతే వారికి ఏ రోజు కూడా నేను మాట అనలేదు, కొట్టను లేదు. ఈ రోజున వాళ్ళ స్థాయి ఏంటో తెలిసిన సంగీతంలోనే విజయనగరం పట్టణంలో ఒక ఉన్నతమైనటువంటి స్థలంలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి తల్లిదండ్రులు లేరి ప్రైజ్ గాడ్. చదువుతారు ఇంకా. బోధించువాడైతే బోధించటంలోను ఒకటే చెప్తున్నాను, ఒక పాయింటే ఏంటి? వరాన్ని గుర్తించిన వాడు, దానికి సంబంధించినటువంటి కొమ్మలు, ఇవి రిఫరెన్స్లు అంత చెప్పండి. ఒక చెట్లో నుండి వచ్చేటప్పుడు ఒక చెట్టు ఎలాగైతే పెరుగుతుందో దానికి సంబంధించినటువంటి శాఖలు, కొమ్మలు. ఏ వాక్యం? ఆదికాండం 4:21 ఉన్నటువంటి ఇది మ్రాన్ అయితే ఈ రిఫరెన్స్లు అంతా ఏంటో తెలుసా? కొమ్మలు, దానికి అనుసంధానమైనటువంటిది. చదువుతారా? ఉపదేశించేవాడైతే, బోధించటంలోను హెచ్చరించేవాడైతే. చూడండి ఎన్ని వరాలు ఉందో. పరిచర్య, ప్రవచించటము, బోధించటము, హెచ్చరించటము, పంచి పెట్టువాడు. సంఘంలో ఏటంట? ఏ మనసు అంట? అంటే సంఘములో వడ్డించే క్రమం కూడా ఏముండాలి? ఆ వ్యక్తికి వరం ఉండాలి.
లేకపోతే వీళ్ళకి 2 గరిటేస్తావు, అక్కడ 1 వేస్తావు, ఇక్కడ 2 ఇస్తావు, అక్కడ 1 ఇస్తావు, తేడా కొడుతుంది. కాబట్టి వరము కలిగినటువంటి వాడైతే అందరికీ ఒకే దృష్టితో సమానముగా పంచిపెడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి సంగమ వాక్యం వింటున్న నీవు ఇటువంటి వరాలు కలిగినటువంటి వారు సంఘములో అవసరము. చదవండి. పై విచారణ చేయవాడు, జాగ్రత్తతోను కరుణించువాడు, సంతోషముతోను. దేవునికి స్తోత్రాలు. ఈ వరాలంతా కూడా ఏం జరిగించడానికి? దేవుని పని జరిగించడానికే. దేవుని పని పాడు చేసేవారు ఎవరో తెలుసా? వరాలు లేనివారు. దేవుని పనిని అభివృద్ధి చేసేవారు ఎవరో తెలుసా? వరాలు కలిగినటువంటి వారు. ఒకటి. రెండోదిగా సృష్టించడము. చెప్పండి. సృష్టించడం అనేది దేవుని యొక్క స్వభావం, దేవుని నుంచి కలిగినటువంటిది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు ఆయన క్రమము తప్పకుండా క్రమముగా ఏం చేశాడో తెలుసా? నీటిని, జలములను, వృక్షములను, జంతువులను, పశువులను క్రమముగా అన్నీ కూడా ఆయన సృష్టించాడు. అంటే దేవుని స్వభావం ఏంటో తెలుసా? దేవుడిలో నుండి వచ్చినది ఏంటో తెలుసా? నూతనమైనటువంటి దానిని చెప్పాలి, సృష్టించడము. ఇప్పుడు మీరు కొనుక్కుంటున్న ఫోన్లు కానీ, వాడుతున్న బైకులు కానీ, ఫోన్లు కానీ, ఇదేది కొత్తది కాదు. కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే దేవుడు సృష్టించి భూమిలో ఉంచాడు. అంతే. దాన్ని వెతుక్కొని అతుక్కుంటున్నాం మనం. ఎతుక్కొని అతుక్కోవడం అంటారు. ఈ ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడిందా? ఈ మైకు ఎక్కడి నుండి వచ్చింది? భూమిలో నుంచే. దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే సృష్టిలో ఉంచాడు దీన్ని. మనుషుడు ఏం చేశాడు? దానిని గుర్తించి గ్రహించి చదువుకొని రకరకాలైనటువంటి వస్తువులు, పరికరాలు, పనిముట్టులు, స్టాండ్లు, మ్యూజిక్లు, అన్ని రకాలైనటువంటి పరికరాలు, నేను వేసుకున్న బట్ట, మీరు వేసుకున్న బట్టలు ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా కూడా భూమిలో నుంచే. అంటే దేవుడు ఎంత అద్భుతమైన సృష్టికర్త చూడండి. దేవునికి స్తోత్రం. ఎన్ని రకాల బంగారం ఉంది, ఇనుము ఉంది, ఇత్తడి ఉంది, ఈ అందమైనటువంటి పువ్వులు ఉంది, కలర్స్ ఉంది. ఇదంతా చూడండి, ఎంత అద్భుతమైనటువంటి కలర్స్ ఇవంతా కూడా. అదంతా కూడా దేవుడు ఆల్రెడీగా భూమిలో ఉంచాడు. ఏది నూతనమైనది ఏమి లేదు. ఆయన చేసిన దాన్ని మరలా మనం అతుక్కుంటున్నాం. ఇన్ని సంవత్సరాలైనా మనుషుడు ఇంకా కనిపెడుతూనే ఉన్నాడు, ఇంకా అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. సృష్టించడం అనేది దేవుని యొక్క స్వభావము. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న మనము, ఒక దైవజనుడి యొక్క జీవితంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆయన సేవకు రాకముందు ఆయన కాళ్ళు ముక్కలైపోయింది, దుమ్ములేమో ముక్కలైపోయింది. స్టీల్ రాడ్లు పెట్టారు. డాక్టర్లు అన్నారు, ఆ పాస్టర్ గారు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు, కాళ్ళు తీసేయాలని చెప్పారు డాక్టర్లు. మొత్తం పోయిందన్నారు. స్టీల్ రాడ్లు వేసిన తర్వాత ఇది స్టాండర్డ్ కాదు, తీసేయాలి అని చెప్పారంట కాలు. కానీ దైవజనుడి దగ్గర ఆపరేషన్ కూడా డబ్బులు లేకపోయినప్పుడు ప్రార్థన చేశాడు. పిల్లరా, నూతనమైనటువంటి ఎముక, ఇరిగిపోయిన ముక్కలైపోయినటువంటిది పిల్లరా క్రమముగా స్వస్థపరచబడ్డము, క్రమముగా ఒకదానికొకటి అంటుకోవడం జరిగిందంటే పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీ ఎముకలకు స్వస్థతనిచ్చినటువంటి దేవుడే. ఎంత అద్భుతంగా సృష్టించాడు తెలుసా మనల్ని. ఎక్కడ కూడా స్క్రూలు లేదు. ఉందా జాయింట్ల దగ్గర? మనం గేట్ తిప్పాలంటే ఒక స్క్రూ ఉండాలి. ఏమి లేకుండా ఎంత అద్భుతంగా సృష్టించాడు తెలుసా. ఎక్కడ కూడా స్క్రూలు పెట్టలేదు ఆయన. ఒకవేళ డాక్టర్లు స్క్రూలు పెట్టినా అంత పర్ఫెక్ట్గా కాళ్ళు చేతులు ఆడదు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లలు, రెండోదిగా సృష్టించడం అనేది దేవుని నుండి వచ్చినది. యుబాలు ఒక క్రొత్త దానిని సృష్టించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ పిల్లలు ఏం సృష్టిస్తున్నారు? అల్లర్లు సృష్టిస్తున్నారా?
గొడవలు సృష్టిస్తున్నారా? ఈ రోజున ప్రతి తల్లిదండ్రులకు ఒక భయం ఉంది. పిల్లలు కాలేజీలకు వెళ్ళేటప్పుడు, స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు వారికి ఎవరైనా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా, స్నేహితుల ద్వారా మత్తు పదార్థాలు ఏమైనా అలవాటైపోయిందా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యుబాలు క్రొత్త దానిని సృష్టించాడు. దేన్ని? ఒకటి సితార. ఎలా వాయిస్తారు సితార? చేతి వ్రేణులతోటి. రెండు సానిక, నోటితోటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఏంటి మాట్లాడదో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై. ఎటువంటిదంట? శ్రేష్టమైన ప్రతి ఈవియు. అమ్మ చదువుతారా? 17 1:17 యాకోబు 1:17. పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. వరాలు, శ్రేష్టమైన వరాలు ఎవరి దగ్గర నుండి వస్తుంది? చెప్పటం లేదు. ఎవరి దగ్గర నుంచి? శ్రేష్టమైన వరాన్ని కలిగి ఉన్న వరాలను లోక సంబంధమైనటువంటి దానికోసం వాడద్దు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర నుంచి వరాలు ఎలాడదో తెలిసి వస్తుంది? శ్రేష్టమైనటువంటిది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణానికి ఆ యొక్క మందిరములో చేసినటువంటి ఉపకరణాలు ఉంటుంది చూసారా? బలిపీఠము, గంగాలము, సమకపు రొట్టెల బల్ల, ధూపవేదిక, మందసము చేయటానికి బెసలేలు. ఏం పేరు ఆయన పేరు? బెసలేలు. నిర్గమాకాండ 35 బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 35 యెహోవా ఊరు కుమారుడును. అమ్మా చదువుతారా? 35 మరియు అమ్మా 35 31 అది ఊరు కుమారుడును ఊరు మనవుడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పనులు? విచిత్రం. దేన్ని సృష్టించడానికి? సేవలో ఎలాగుండాలి తెలుసు? సేవలో విచిత్రమైన పరిచర్య జరగాలి, విచిత్రమైన ప్రసంగాలు వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎలాగొస్తుంది బోధంతా? ఎలాగొస్తుంది అంటే మన దగ్గర ఏం లేదు. పర సంబంధమైన శ్రేష్టమైన ప్రతి వరము తండ్రి యొద్ద నుండి వచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. కాబట్టి దేవుడు మనకు సృజనాత్మకమైనటువంటి దానిని ఇచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన మనకి ఏమిచ్చాడు? సృజనాత్మకమైనటువంటి వరాన్ని ఇచ్చాడు. మీరు నాకంటే గొప్ప కార్యములు చేస్తానన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పేతురు నడుస్తునేటప్పుడు రోగులు ఆయన నీడు పడేటప్పుడు చనిపోయినటువంటి వారు కూడా లెగిచారు. దేవునికి స్తోత్రం. 3 ఒకటి వరాన్ని గుర్తించాడు. 2 సృష్టించడం అనేది దేవుడి నుంచి కలిగినటువంటిది, నూతనమైన దానిని సృష్టించాడు, యుబాలు. 3 పిల్లరా, నైపుణ్యము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి.
చెప్పండి. నీ సామర్థ్యము, నీ వరము, నీ నైపుణ్యము ఎలాగుండాలంటే ప్రజలకు, ఇతరులకు ఏమవ్వాలి తెలుసా? ఆశీర్వాదకరంగా అవ్వాలి. చూడండి, ఈయన సితార పిల్లను గ్రోవి కనిపెట్టాడు కాబట్టి ఇతరులు దానిని నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. చెప్పటం లేదు. ఎవరి కోసం మనం ధ్యానం చేస్తున్నాం? యుబాలు ఏడు కనిపెట్టాడు? 2 వస్తువులు. ఒకటి, గట్టి చెప్పాలి, ఒకటి. 2, నోటితో వాయించేది, నోటితో ఊదినటువంటి పరికరము, పిల్లను గ్రోవి, సానిక, దాని పేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, యుబాలు అందరికి మూలపరుచుడు. దేంట్లో సితార, సానిక విషయములో ఆయన మూల పురుషుడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? నీ వరములో ఏం కనిపించాలో తెలుసా? నిపుణత కనిపించాలి. మీకు తెలుసో లేదో, అప్పుడప్పుడు వీడియోలు వస్తుంటది, ఒక ఆయన ఉప్పు ఇలాగ వేస్తాడు, మామూలుగా ఏడు తన వంట పనిలో ఎలాగా ఫేమస్ అయిపోయాడు ఆయన. తెలిసే లేదా మీకు? చెప్పడం లేదు. అలాగే ఫేమస్ అయిపోయాడు. 4 మిలియన్ యూస్ వచ్చింది ఒక అబ్బాయికి. పడేసినటువంటి బ్యాగులు, షూల ద్వారా ఫ్యాషన్ షో చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టాడు, నేను పెట్టిన మెసేజ్ రిప్లై ఎవరా బాబు. తన పనిలో నిపుణత కలిగినటువంటి వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? రాజులు ఎదుట నిలబడతాడంటండి. దేవునికి స్తోత్రం. పనిలో ఏముండాలి? నిపుణత ఉండాలి. మీకు కావాలంటే గ్రూపులో వీడియో పెడతాను, చూడండి. 2 వీడియోలు పెడతాను. ఇలాంటిది ఒకటే, రోడ్డు మీద చెత్త కుప్పలు పడేస్తాను చూసారు, బ్యాగులు, షూలు చిరిగిపోతాయి. దాంతో ఫ్యాషన్ చేస్తున్నాడు ఆయన. అర్థమవుతుంది? అంటే నిపుణత కలిగినటువంటి పనివాడిని దేవుడు ఎక్కడ ఉంచుతానంటున్నాడు తెలుసా? రాజులు ఎదుట, అధికారులు ఎదుట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దావీదు ఎక్కడ వాయించేవాడు? ఎక్కడ? ఊరవతల, గుర్తింపులేనటువంటి స్థలంలో. కాబట్టి దేవుని పిల్లలారా జాగ్రత్త వినండి. నిపుణత కలిగినటువంటి పనివాడును, తన పనిలో నిపుణత కలిగినటువంటి వాడిని ఎక్కడిని తీసుకొస్తాడు తెలుసా? రాజు లేదట. దావీదు ఎక్కడ వాయించుకుంటున్నాడు? ఊరవతల అరణ్యంలో. ఎవరికి గుర్తు లేదు. కానీ దావీదుకు సౌలుకు ఒక దురాత్మ పట్టింది. సౌలుకు దయ్యం పట్టింది. దేవుని ఆత్మ వెళ్ళినట్టుంటే వెళ్ళిపోతే ఆ వ్యక్తికి పట్టింది ఏంటో తెలుసా? దురాత్మే. దయ్యం పట్టినటువంటి వాడు ఒకలాగా ఉండేవాడు కాదు. కాబట్టి ఏం చేశారంటే చూస్తారా, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14 నుంచి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 14 నుంచి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి సౌలు మా ఏలిన వాడవైనా ఆజ్ఞము ఎలా వాయిస్తాడంట? సంస్కారం కాదు, చమత్కారముగా. ఒకడున్నాడు, ఆయనకి తీసుకొస్తాము. ఆయనకి తీసుకొచ్చి నీకు దురాత్మ వచ్చేటప్పుడు ఆయన వాయిస్తే ఎలాగుంటుందో తెలుసా? దయ్యాలు. చెప్పడం లేదు,
దయ్యాలు పారిపోతుంది. దావీదుని ఎక్కడికి తీసుకొచ్చారు తెలుసా? సౌలు రాజు దగ్గరికి తీసుకొచ్చారు పిల్లలు. ఎక్కడ వాయించేవాడు? ఎక్కడ ప్లేస్ ఎక్కడ? ఊరి చివరిలో గుర్తింపలేని ప్రాంతంలో రాజుగారి యొక్క రాజ్యంలోకి వచ్చాడు. సింహాసనమందు సౌలు కూర్చుంటే ఆయన వాయిస్తుంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లల వాక్యం ఎప్పుడు కూడా వృధా పోదు. కాబట్టి మీ వెలుగు ఇతరుల ఎదుట ప్రకాశింపనియాలి. చెప్పండి, మీరు కలిగి ఉన్నటువంటి వెలుగు యేసయ్య మిమ్మల్ని వెలిగించాడు. మీరు ప్రకాశించడమే కాదు, మీ వెలుగు ఇతరుల మీద ప్రకాశింప చేయాలి. దేవునికి స్తోత్రం. 4, సంగీతము దేవుని ఆరాధనకు మార్గము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెప్పటం లేదు. సంగీతము దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మంచి మార్గము. కాబట్టి యుబాలు ప్రారంభించినటువంటి సంగీతం తర్వాత దేవుని ఆరాధనలో ఉపయోగపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ వరము కూడా, దేవుడు నీకు ఇచ్చిన వరాలు కూడా ఏమవ్వాలి తెలుసా? సేవలో వాడబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వరాలను పాతి పెడుతున్నారు. వాక్యం ఏంటి మాట్లాడుతుందో తెలుసా? ఒక విచిత్రమైనటువంటి మాట నాకు అనిపించింది. ఇలా ఉంటుంది అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా జాగ్రత్త వినండి. నైపుణ్యము సరైన దారిలో ఉపయోగించాలి. తలాంతులు, నైపుణ్యము, నీ సామర్థ్యము సరైన మార్గములో ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క యుబాలు యొక్క వంశము కయ్యోను నుండి వచ్చాడు. ఈయన కయ్యోను హేబేలుకు చంపి నరహంతకుడు అయ్యాడు, దేశదిమ్మరైపోయాడు. ఆ వంశము నుండి, అంటే దేవునికి దూరమైనటువంటి వంశము నుండి వచ్చి దేవునికి ఆరాధించడంలో అనేకులను దగ్గరగా చేసే పరికరాన్ని కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆదాము నుండి వచ్చినటువంటి మనము కూడా దేవునికి దూరస్థలము. యేసుక్రీస్తు ద్వారా మనము ఏమి చేయబడ్డామంటే దేవునికి సమీపస్తులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ యొక్క నైపుణ్యం యొక్క విలువ, లేక నీ ప్రతిభ యొక్క విలువ వెటు వెళ్తుంది? వరం. ఎవరం ఉందా లేదా నీకే తెలీదు. ముందుగానే తీద్దాం అనుకుంటే మీరు ఇవ్వటం లేదు అంటున్నారు చాలామంది. ముందుగానే తీద్దాం అనుకుంటున్నా, ఆగు, సరైన టైంలో తీద్దు, ఆగు. ఇంకా ఏంటి, కూర ఉడకకుండా దింపేస్తే బాగుంటుందా? నీకు సేవలో నలగొట్టద్దా? మోకాల అనుభవంలో నీకు కూర్చోబెట్టొద్దా? పశ్చాత్తాపం యొక్క అనుభవంలోకి నడిపించొద్దా? మారు మనిషి యొక్క అనుభవాలు గుండా నిన్ను తీసుకెళ్ళొద్దా? దేవునికి ఇష్టలుగా ఉండి నిన్ను వెదగనివ్వద్దా? ఇద్దాం అనుకో, ఇచ్చి చూడు, ఒకసారి పాడతాను. ఇచ్చి చూస్తే మీరు ఆకుండా పాట పాడుతున్నారు, నేను ఆకుండా 10 పాటలు పాడతాను అనుకుంటున్నారు చాలామంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమో ఈ వరం తర్వాత ఇంకొక వరం కూడా ఉపయోగించుకోవచ్చేమో. ఇప్పుడు జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలుని ఇక్కడ పాడుతావు. అక్కడికి వెళ్ళేటప్పుడు రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ. ఒక ఆవిడ అన్నదంట, అనిత పాట పాడొచ్చా సంఘంలోనే? ఏ పాట? శ్రీకాకుళం వాళ్ళు, శ్రీకాకుళమనా?
ఒక ఆవిడ అన్నది, గిన్నెలు తోముకుంటుంది. ఆవిడ కౌరు పంపించింది, ఈ పాట చాలా బాగుంది, సంఘంలో పాడొచ్చా. ఉంది ఆవిడ ఇప్పటికీ బ్రతికే, ఇప్పటికి ఉంది ఆవిడ. ఏంటి అనిత పాట సంఘంలో పాడొచ్చా? ఏ వరాలు పొందినట్టు వారిలో శ్రేష్టమైన ప్రతి వరము తండ్రి యొద్ద నుండి వచ్చింది. ఈ వరాలు ఎక్కడి నుండి వచ్చింది? చాలా మంది సినిమా పాటలు ట్యూనింగ్లో కూడా పాడుతున్నారు దేవుడి పాటలు. మన నైపుణ్యము సరైన దారిలో పెట్టాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చివరికి వస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని వృధా చేయకూడదు. ఏం చేయకూడదు? మీకు ఇవ్వాలనిపిస్తుంది కానీ ఇవ్వబోద్దు. నాకు వచ్చిన ప్రాబ్లం అది. పాటలు ఇవ్వాలనుకుంటాను కానీ టైం అయిపోద్ది. ఎలాగా? మీరు ఉంటారా 2 వరకు 3 వరకు ఉంటారా? అనుకుంటాను ఇవ్వాలి. పాపం వరాలు ఏమైనా ఉందేమో కొంచెం బయటికి తీద్దాం అని ఊది బయటికి లాగదాం అనుకుంటే శుక్రవారం కనిపించను, గృహకోటాలు కనిపించటం లేదు. కనిపించాలా లేదా? వరం ఉంటే నీ వరాన్ని సేవకుడు కూడా పురుకొల్పాలంటే ఏం చేయాలి? లూకా సువార్త 18వ అధ్యాయంలో ఏముంది? మాట మాటకి ఆ ఎదవరాలు ఏం చేస్తుంది? అవునా కాదా? ప్రతి కోడికలో సభల్లో కనిపిస్తారా, వీడికి ఏదో ఒకటి నేర్పించాలి, వీడికి ఊరుకుని ఉంచకూడదు, వీడికి ఏమో ఒకటి అప్పగించాలి అనిపిస్తుంది. సేవకుడు ప్రేరేపించబడతాడు. దేవుని ఆత్మ చేత ప్రేరేపించి పని అప్పగించాలి, పాట పాడించాలి, ఈ వాయిద్యం నేర్చుకోమని చెప్పాలి. నువ్వా చెప్ప గ్యాస్ అయిపోయిందే, కరెంట్ ఆరిపోయిందే, వర్షం వచ్చిందే. ప్రభు అన్నాడు తెలిసే ఒక మాట, మత్తయి సువార్త తీయండి ఒకసారి, అందరు తీయండి, 25-29. కలిగి ఉన్నవానికి ఇస్తానంటాడేటీనా బాబు? కలిగి ఉన్న వాళ్ళకి ఇస్తాను, లేని వారి దగ్గర తీసేస్తాను చెప్పడం లేదు. ఉన్నోడికే ఇస్తాను, లేదు అన్నోడి దగ్గర నుంచి ఉన్నాను. పాస్టర్ గారు ఇటు ఎలా చెప్తున్నారు? నా ప్రభు చెప్తున్నాడు, చదువుతావమ్మా గట్టిగా బిగ్గరగా. కలిగి ఉన్న వారికి, ప్రతి ఒక్కరి కలిగి ఉన్న వాళ్ళకే ఇవ్వబడుతుంది, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి ఉన్నది కూడా. ఇదేంటిది? నీ వరాన్ని ఉపయోగిస్తే, సేవలు ఉపయోగిస్తే ఏం చేస్తాడు? ఇంకా ఇస్తాడు. నువ్వు ఎప్పుడు అడిగినా లేదు చూద్దాం విద్దాం, ఉన్నది కూడా లాగేస్తాడంట ఆయన. మీకు అర్థమైందా? కింద వచ్చి ఆ మాట చదవండి. లేని వాణి ఏమనకూడదు, ఉండి కూడా లేదు 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 అన్నావా? ఉన్నది కూడా. కాబట్టి ఉన్నవానికి ఏమిస్తాడు తెలుసా? ఒక వరాన్ని సక్రమంగా వాడుతున్నాడు అనుకో, ఆయనకి ఏం చేస్తాడు? సమృద్ధిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమనకూడదు? లేదు. నువ్వు పాడు. నీ దగ్గర మైక్ వచ్చేటప్పుడు ఎంత గొప్ప ధన్యత తెలుసు నీకు. మందిరంలో కొంతమంది అంటున్నారు, ఎవరు రాకముందు నేను పాటను పాస్టర్ గారు పాటించినా అని. జనాలు ఉండాలంటే పాడేటప్పుడు ఈవిడ తలంతో అప్పుడే పని చేస్తుంది. అర్థమవుతుంది? కొంతమంది ఎలాగంటున్నారు, నేను వచ్చి పాడేటప్పుడు జనాలు మొత్తం సంఘం అంతా ఫుల్ అయినప్పుడే నాకు పాట ఇవ్వండి. 10 మంది 5గురు ఉండేటప్పుడు తలంత పని చేయటం లేదు. 100 మంది 1000 మంది వచ్చేస్తే ఆటోమేటిక్గా తలంత పని చేసేస్తుంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. దావీదు అదేమి చూడలేదు, నమ్మకముగా
యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. ఇంకా నేను ప్రసంగం చేయాలి, వాళ్ళు పడిపోతారు సొమ్మసి వెళ్ళిపోయి. దేవునికి స్తోత్రం. అక్కడ కూర్చోండి మీరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్పండి, మనకు దేవుడిచ్చినటువంటి వరాన్ని వృధా చేస్తే ఏం చేస్తాడో తెలుసా? ఇచ్చినది కూడా. ప్రైజ్ గాడ్. కాబట్టి పిల్లరా, లాస్ట్గా ముగిస్తున్నాను. మన జీవితము ఇతరులకి ప్రభావితం కలిగించాలి. నేను లెక్కలేని మందికి ప్రభావితం చేశాను. పాస్టర్ గారి కుటుంబాలకే నేను వాయిస్తాను, పాస్టర్ అమ్మ గారు వాయిస్తారు, పిల్లలు వాయిస్తారు. వారికి ఆలోచన లేకపోయినా వేసుకున్న బట్ట దగ్గర నుంచి, సంగీతం నుంచి, ప్రసంగాల నుంచి, పాస్టర్ గారు కుటుంబాలకి లెక్క లేదు. ఏ ఊరు వెళ్తే అక్కడ తప్పకుండా 2-3 కుటుంబాలైనా వస్తారు నా దగ్గరికి. చక్కగా వాడబడుతుంది. మాకు నేర్పించండి. మా దగ్గరికి మీరు రమ్మంటారా? మీరు వస్తారు, మమ్మల్ని రమ్మంటారు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పిల్లరా జాగ్రత్త వినండి. ఈ వరాల్లో సంగీత పరిచర్యలో మనం ఎలాగ ఉండాలంటే ఒక ప్రభంజనం సృష్టించాలి. ఇతరులను చెప్పటం లేదు. నేను ఒక వ్యక్తిని చూసి ప్రభావితం అయ్యాను. కృపాలన్న అనే ఒక ఆయన ఉన్నారు, మంచి ఆరాధన పాటలు, చక్కగా గిటార్ వాయించేవారు. దూరం నుండి చూసి వాళ్ళు క్యాసెట్ల పాటలు విని నేర్చుకొని క్రమక్రమముగా నేర్చుకోవటం ద్వారా, అంటే సంగీతం ద్వారా దేవుణ్ణి ఆరాధించే మార్గము. దీని ద్వారా ప్రజలను ఏం చేయాలో తెలుసా? ప్రభావితం చేయాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాలు ఇతరులకు ఏమి కావాలో తెలుసా? ప్రభావితం అవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచివాడు, బైబిల్ చెప్తుంది, తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. చెప్పండి. ఈ బోధ, ఈ సంగీతము మాతోట అంతమవ్వకూడదు. అదే నేను చెప్తున్నాను ముందు నుంచే. ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే వారి మీదకి రావాలి, నేర్చుకోవాలి, బోధ నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, ఉపదేశం నేర్చుకోవాలి, సువార్త విధానం నేర్చుకోవాలి. ఈరోజు నీ జీవితం, నీ కుటుంబము, నీవు పొందినటువంటి మేలులు, నువ్వు పొందినటువంటి కృప, నువ్వు పొందినటువంటి వరముల చేత ఇతరులకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రభావితం చేయాలి. కాబట్టి సంగీత పరిచర్యలో ఉన్న మనమందరము కూడా ఆత్మీయంగా ఇతరులను ప్రభావితం చేయాలి. చెప్పండి. చెప్పడం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. మీకు ఇస్తే ఒక్కొక్కరు 2-3 పాటలు కూడా పాడగలరు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. అయితే మీరు క్రమంగా మీరు మిగతా కూడికల్లో కూడా కనిపించాలి. ఇప్పుడు కనిపించి వరాన్ని ఇప్పుడు ఉపయోగించి నేను వచ్చే వారమే ఉపయోగిస్తానంటే మరలా గోతుల్లోనే రకరకాలైన స్థలాల్లో కప్పకూడదాన్ని. దేవుని మహిమ కొరకు దినదినం ఏం చేయాలి? సాధన చేయాలి, పదును పెట్టాలి. దేవునికి స్తోత్రం. నేను ఎలా సాధన చేసేవాడిని తెలుసా? గిటార్ రాత్రులు నా దగ్గర పడుకోబెట్టుకునేవాడిని. రాత్రి 2 అయినా 3 అయినా 1 గంట అయినా ప్రాక్టీస్, గంటల తరబడి ప్రాక్టీస్, రోజుల తరబడి ప్రాక్టీస్. ప్రైజ్ గాడ్. అమ్మ రండి పాటలు నేర్పిస్తాం, వారానికి ఒకసారి రండి అంటే పాడతాం కానీ ప్రాక్టీస్ వద్దాం. అందరికి పాడాలని ఉంది కానీ ప్రాక్టీస్ లేకపోతే నువ్వేం పాడతావో తెలీదు,
యుగిత సైన్య సమభి అని గోతులు దింపేస్తావు. పాపం ఈ కళాకారులు అనుకుంటారు ఈ అని ఎక్కడికి వెళ్ళాలి. ఇల్లు కూడా వాళ్ళకి ఏం పాడతారో వాళ్ళకి తెలిస్తే నువ్వు ఎక్కడ దిగుతావో ఎప్పుడు గెంతుతావో తెలుస్తుంది. ఒకసారి మేడ మీదకి ఎక్కిపోతావు, ఇంకొకసారి గోతుల్లో దిగిపోతావు, కొన్నిసార్లు కొండల మీదకి వెళ్ళిపోతావు. ఎలా తెలుస్తుంది నువ్వు కొండ మీదకి వెళ్తావు గోతుల్లో దిగిపోతావు అని? కాబట్టి కొండల మీదకి వెళ్ళాలా, గోతుల్లో దిగిన వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటా. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళిపోద్ది అక్క, దగ్గర 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 తా అన్నట్టు కొండ మీదకి. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును కాదు. అర్థమవుతుందా? ఒకసారి టీ మీద రాస్తావా? ఉన్నత పిలుపుతో నన్ను పిలచి, దేనికోసం పిలిచాడు దేవుడు మనకి? ఇతరులను ప్రభావితం చేయటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి, నీవున్న చోటున నేనుండుటకై, నీవున్న చోటున నేనుండుటకై, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. పిలుపుకు తగిన మార్గము చూపి, కలిసి అందరూ నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి, మోకరించడానికి అవకాశం ఉంటుంది. సిలువలో చాపిన రెక్కల నీడలో, సిలువలో చాపిన రెక్కల నీడలో, సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకులు నాట్యముగా మారి నన్ను ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకులు నాట్యముగా మారి నన్ను స్థిరపరిచిన. ఇంకొకసారి కలిసి, సిలువలో చాపిన రెక్కల నీడలో, సిలువలో చాపిన రెక్కల నీడలో, సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా.
కన్నీటి బ్రతుకును నాట్యముగా మారి ఆదరించిన యేసయ్య నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్య నీ చేతి నీడలో. ప్రార్థన యుబాలు తానికి ఇచ్చినటువంటి ఆ వరాన్ని గుర్తించాడు. తదనంతరం అనేకుని ప్రభావితం చేశాడు. దేవుడు వరాలను ఇచ్చేవాడని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి వీవియు వరమును తండ్రి యొద్ద నుండి వచ్చినదని. కాబట్టి ఈ రోజున నువ్వు పొందుకున్న వరాన్ని గుర్తించగలవా? దావీదు ఒక నిపుణత కలిగినటువంటి వాయిద్య కళాకారుడు అయ్యాడు. కాబట్టి సౌలు రాజు యొక్క ఇంటిలోకి వెళ్ళి వాయించే గొప్ప భాగ్యం ఆయనకు దొరికింది. నువ్వు పాడిన పాట, నీ పరిచర్య, నీ సువార్త, నువ్వు ఏ వరాన్ని పొందావో ఆ వరములో నమ్మకముగా ఉన్నావా? ఆ వరాన్ని నమ్మకముగా వాడుతున్నావా? లేక వరాలను పాతి పెట్టావా? వాక్యం సెలవిస్తుంది మత్తయి రాసిన సువార్త 25:31 వచ్చిన ప్రకారం కలిగి ఉన్నవానికి ఇంకా ఇవ్వబడను, లేదు లేదు అన్నవాడి దగ్గర నుంచి కలిగినది కూడా తీసివేయబడుతుంది. ఒకసారి ఆలోచించుకో. ఎప్పుడు లేదు లేదు అంటున్నావా? వరాలు పొందుకొని, దీవెనలు పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకొని లేదు లేదు అన్నటువంటి అనుభవంలో నుండిపోయావా? అయితే నువ్వు ప్రమాదపు అంచెల్లో ఉన్నావు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యమును బట్టి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభా, నీ బిడ్డలను యుబాలు యొక్క జీవితం నుంచి మీరు మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు. నీ బిడ్డలను ఈ యొక్క వాక్యం ద్వారా బలపరచండి. తిరిగి నీ బిడ్డలు వెళ్తుండగా ఈ వారం అంతటికి కూడా కావలసిన దీవెన ఆశీర్వాదాలతో నింపండి. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.